నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారితో. సురేష్ కొచ్చాట్ల గారు నమస్తే అండి. నమస్కారం వాసుదేవన్ గారు. సురేష్ కొచ్చాట్ల గారు ఆగస్టు 29 అంటే ఇంకో 2 రోజుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్లో చేయబోతున్న ఒక భారీ ర్యాలీ, దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. ఇది న్యూయార్క్ మేయర్ మందాని గారి మందపు మాటలు, మీరు వినే ఉంటారు. ఆయన మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మందాని ఏమంటాడంటే, నాకు భారతీయ మూలాలు ఉన్నాయి, నాకు నా తల్లి నుంచి వారసత్వంగా సంబంధించిన ఈ లౌకిక విలువలు నాతోటే ఉన్నాయి. సో ఇట్లాంటి మత ఛాందస శక్తులు వ్యక్తులు వచ్చి ఇక్కడ ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూనే చివరిలో ముక్తాయింపు ఒకటి ఇచ్చాడు. ఏమంటే నగర మేయర్గా నాకున్న పరిమితులు ఏమిటో నాకు ఇంకా వాటి మీద నాకు స్పష్టత లేదు, క్లారిటీ లేదు. ప్రతి సిటీకి కొన్ని లాస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ గైడ్లైన్స్ ఏంటో నాకు తెలియదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మోహన్ భగవత్ ర్యాలీకి నేను అనుమతి ఇవ్వను. అది ఒక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి నాకు ఇతమిద్దంగా దాని మీద సమాచారం లేదంటున్నాడు. ఏం చేయబోతున్నాడు సార్ ఈ మందాని ఏం చేయలేరండి వాసుదేవన్ గారు. ఎందుకంటే ఆయనకున్న పరిమితులు ఆయన క్లియర్ గా చెప్పారు కదా, నేను ప్రైవేట్ ఈవెంట్, ఇది ప్రైవేట్ ఈవెంట్ లో నేను ఏం చేయలేను, ప్రైవేట్ ఈవెంట్ ని నేను ఆపలేనని చాలా క్లారిటీగా చెప్పారు. సో ఎవరైనా అమెరికాలో వచ్చి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు, ఎవరు దాన్ని అనుమతించడమో చేయడం ఉండదు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు న్యూయార్క్ వస్తున్నారంటే నేను ఆయన అరెస్ట్ చేస్తా అన్నారు మందాని. ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కొన్ని అరెస్ట్ వారెంట్స్ పడుందని చెప్పేసి అప్పుడు యుఎస్ గవర్నమెంట్ చెప్పారు, మీరు ట్రై చేసి చూడండి, ఒకసారి అరెస్ట్ చేయడానికి ఏమైతుంది అప్పుడు నేను చూపిస్తా అన్నారు. ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళతో వీళ్ళ కేపబిలిటీ ఏముంది, వీళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయలేరు అనేది ఒక క్లారిటీ ఉండాలి. వీళ్ళు ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ జీ భగవత్ యుఎస్కి వెళ్తున్నారు, అక్కడ ప్రోగ్రామ్ లో మాట్లాడబోతున్నారు, ఇండియన్ డయాస్పోరాని కలుస్తున్నారు. ఇట్లా ఎంతో మంది వస్తారు. పాకిస్తాన్ చీఫ్ అసీం మునీర్ వచ్చాడు, పెహల్గామ్ అటాక్ అక్యూజ్డ్ ఆయన, నంబర్ 1 అక్యూజ్డ్ ఆయన, క్రిమినల్ ఆయన అరెస్ట్ చేయకుండా అసీం మునీర్ని యుఎస్ తిరిగి వైట్ హౌస్ లో రిసీవ్ చేసిన ప్రెసిడెంట్ ట్రంప్ ని మళ్ళీ మెచ్చుకోవాలన్నా వద్దామని చెప్పండి. ఆయన ఎందుకు చేస్తున్నాడు అప్పని అన్ని? ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం చేశారంటే వీళ్ళకి ఏంటి కోపం, దాని మీద వీళ్ళు హిందువుల పేరు వాడుకొని, హిందూ అసోసియేషన్ పేరు వాడుకుంటారు కానీ ఇక్కడ హిందువులతో ఏ సంబంధం లేదు వీళ్ళకి. అది బెస్ట్ పార్ట్ వాసుదేవన్ గారు. వీళ్ళకి హిందువులతో ఏ సంబంధం లేని అసోసియేషన్ పేర్లు పెట్టుకొని మేమేదో హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అది ఇది అని చెప్పేసి, ముస్లిమ్స్ ఆఫ్ అమెరికా, అరే ఒకటే రిలీజియన్ నుంచే 90% టెర్రర్ అటాక్ లోకంలో జరుగుతుంటే వాళ్ళకి అది ప్రాబ్లం లేదు. ఓకే, సిరియన్ ప్రెసిడెంట్, ఇప్పుడున్న సిరియన్ ప్రెసిడెంట్ నంబర్ 1 ఐసిస్ అక్యూజ్డ్ ఉండే, ఒక టైంలో ఐసిస్ టెర్రరిస్ట్ ఉండే, ఆయన యుఎస్కి వస్తే వీళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ సత్యంకాలకు ఇండియాకి వస్తే, యుఎస్కి వస్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సి వీళ్ళ డూప్లిసిటీ. ఇది వీళ్ళు చేస్తున్న పని, ఇట్లాంటి పని వీళ్ళు చేస్తారనమాట. మనం ఇదేం పట్టించుకోక్కర్లేదు. మన డయాస్పోరా వాళ్ళ పవర్ క్లియర్ గా చూపిస్తున్నారు, ఏం చేస్తారు ఏం చేయలేరని చాలా క్లియర్ గా చూపిస్తున్నారు వాసుదేవన్ గారు. దీంట్లో మందాని కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ అయినా కూడా ఏం చేయలేడు. మీరు చూసుంటారు, కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యుఎస్సిఆర్ఎఫ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ మహమూద్ ఒక లెటర్ రాశారు యుఎస్ గవర్నమెంట్కి. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మన దేశంలో